హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రేడ్ విత్ పీసీ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ మిటిగేషన్ బ్లాక్స్. ఓకే, సో బుల్లిష్ మిటిగేషన్ బ్లాక్. ఓకే, సో మార్కెట్ అనేది ఒక హై పాయింట్ క్రియేట్ చేసిన తర్వాత చిన్న పుల్ బ్యాక్ తీసుకొని కరెక్షన్ మూవ్ తీసుకొని అగైన్ ఈ హై పాయింట్ని బ్రేక్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ హై పాయింట్ని బ్రేక్ చేసిన తర్వాత అగైన్ పుల్ బ్యాక్ తీసుకొని కరెక్షన్ మూవ్ తీసుకొని ఈ హై పాయింట్ని ట్యాప్ చేసిన తర్వాత మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ బాడీ క్లోజింగ్ అనేది కంపల్సరీ, అలాగే ఈ హై పైన ఎఫ్ఈజ్ అనేది కూడా కంపల్సరీగా ఉండాలన్నమాట. ఓకే, సో ఈ ఇంపల్సివ్ మూవ్లో. ఓకే, సో ఇప్పుడు బేరిష్ మిటిగేషన్ బ్లాక్. ఓకే, సో మార్కెట్ అనేది ఒక లో పాయింట్ క్రియేట్ చేసిన తర్వాత చిన్న కరెక్షన్ మూవ్ తీసుకొని అగైన్ ఇంపల్సివ్ మూవ్లో ఈ లోని బ్రేక్ చేసిన తర్వాత అగైన్ ఈ లో పాయింట్ని ట్యాప్ చేసిన తర్వాత మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఫాల్ అవుతుంది. ఓకే ఓకే సో ఈ లో పాయింట్ కింద ఎఫ్ఈజ్ అనేది ఉండాలి, అలాగే ఈ లో కింద బాడీ క్లోజింగ్ అనేది కూడా కంపల్సరీ ఉండాలి. ఓకే, సో ఇది మన బేరిష్ మిటిగేషన్ బ్లాక్. ఓకే, సో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇది మన బిట్కాయిన్ డైలీ టైం ఫ్రేమ్. ఓకే, సో ఇక్కడ చూస్తే మార్కెట్ అనేది ఒక హై పాయింట్ క్రియేట్ చేసింది, కరెక్షన్ మూవ్ తీసుకొని అగైన్ ఈ హై పాయింట్ని బ్రేక్ చేసింది. ఓకే, సో బ్రేక్ చేసిన తర్వాత మరి కరెక్షన్ మూవ్ తీసుకొని అగైన్ మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది. ఓకే, సో ఇక్కడ చూస్తే ఇది మన బుల్లిష్ మిటిగేషన్ బ్లాక్. ఓకే, సో ఇక్కడ చూస్తే ఎఫ్ఈజ్ అనేది ఉంది. ఓకే, సో ఇక్కడ మన ఎఫ్ఈజ్ అనేది ఉంది, అలాగే ఈ హై పైన బాడీ క్లోజింగ్ కూడా ఉంది. ఓకే, సో ఇక్కడ మన ఎంట్రీ ఎలానో చూద్దాం. ఓకే, సో ఎగ్జాక్ట్గా ఈ హై పాయింట్ని మార్కెట్ అనేది ట్యాప్ చేసిన తర్వాత మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది. ఓకే, సో ఇది మన బుల్లిష్ మిటిగేషన్ బ్లాక్. ఓకే, సో ఇక్కడ ఎఫ్ఈజ్ అనేది ఉంది, అలాగే బాడీ క్లోజింగ్ కూడా ఉంది. ఓకే, సో ఇక్కడ మన ఎంట్రీ ఎలానో చూద్దాం. ఓకే, సో 1 డే తర్వాత మనం 15 మినిట్స్లోకి వెళ్దాం. ఓకే ఓకే ఈ పాయింట్. సో ఇక్కడ మనం కొద్దిగా స్ట్రక్చర్ మ్యాపింగ్ అనేది చేద్దాం. ఓకే, సో ఇది మన పిఓఐ. ఓకే, సో ఈ లో పాయింట్కి ఇండూస్మెంట్ అనేది వెతకాలి. ఓకే, సో ఇది మన ఇండూస్మెంట్ ఐడియం. సో ఈ లో కంటే రీసెంట్ లో ఇది. ఓకే, అగైన్ ఈ లో పాయింట్కి ఇండూస్మెంట్ ఇది. ఓకే, ఇండూస్మెంట్ తీసుకున్న తర్వాత ఎల్ఎల్ కన్ఫర్మ్ అవుతుంది. ఇప్పుడు మనం ఎల్హెచ్ అనేది కావాలి. ఓకే, ఎల్హెచ్ ఎప్పుడవుతుంది? బాస్ క్రియేట్ అయిన తర్వాత. ఓకే, సో ఇక్కడ బాస్ అనేది క్రియేట్ అయింది, ఎల్హెచ్ లోయర్ హై కన్ఫర్మ్ అయింది. ఓకే, సో లోయర్ హై దగ్గర చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మన చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. సో ఇక్కడ ఈ హై పాయింట్కి రీసెంట్ ఇంటర్నల్లో ఇండూస్మెంట్. ఓకే, సో ఇది మన ఇండూస్మెంట్ ఈ హై పాయింట్కి. ఇండూస్మెంట్ తీసుకున్న తర్వాత హైయర్ హై కన్ఫర్మ్ అవుతుంది. ఓకే, ఐడియం. సో ఐడియం కింద ఉన్న ఆర్డర్ బ్లాక్ దగ్గర నుంచి మనం ఎంట్రీస్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇది మన ఆర్డర్ బ్లాక్ పైన ఎఫ్ఈజీ. ఓకే, ఎగ్జాక్ట్గా మార్కెట్ అనేది ఆర్డర్ బ్లాక్ ఎఫ్ఈజీని ట్యాప్ చేసిన తర్వాత మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది. ఓకే, సో ఇక్కడ మన ఎంట్రీ, సో ఇక్కడ మన స్టాప్ లాస్. ఓకే, సో టార్గెట్ ఇక్కడ చూస్తే ఈక్వల్ హైస్ ఉన్నాయి. ఓకే, సో ఈక్వల్ హై వరకు మన టార్గెట్. ఓకే, సో అగైన్ మార్కెట్ అనేది ఏం చేసింది? ఈ హై పాయింట్ క్రియేట్ చేసింది. ఓకే, ఈ హై పాయింట్కి రీసెంట్ ఇంటర్నల్లో ఇండూస్మెంట్ తీసుకున్న తర్వాత హైయర్ హై కన్ఫర్మ్ అవుతుంది. సో ఈ ఇంపల్సివ్ మూవ్లో ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఎక్కడ ఉంది? ఓకే, ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, సో ఇది మన ఎఫ్ఈజీ. ఓకే, ఇది మన ఆర్డర్ బ్లాక్. ఎగ్జాక్ట్గా ఎఫ్ఈజీని ఆర్డర్ బ్లాక్ని ట్యాప్ చేసిన తర్వాత మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది. ఓకే, సో ఇక్కడ మన ఎంట్రీ ఆర్డర్ బ్లాక్, స్టాప్ లాస్ ఈ స్వింగ్ యొక్క లో దగ్గర. ఓకే, సో ఇక్కడ మన టార్గెట్. సో ఇక్కడ మన టార్గెట్ ఈ స్వింగ్ హై వరకు మన టార్గెట్. ఓకే, ఈ స్వింగ్స్ ఇవన్నీ కూడా ఈక్వల్ హైస్. ఓకే,
సో మన టార్గెట్ ఈ స్వింగ్ యొక్క హై వరకు మన టార్గెట్. ఓకే, సో మీరు ఇక్కడ చూస్తే మీరు లోయర్ టైం ఫ్రేమ్ స్ట్రక్చర్ మ్యాపింగ్ చేస్తే 15 minutes స్ట్రక్చర్ మ్యాపింగ్ చేస్తే ఓకే ఇక్కడ బాస్ అనేది క్రియేట్ అయింది. ఓకే, ఇది మన బాస్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ హయ్యర్ లో. ఓకే, హయ్యర్ లో దగ్గర ఏముంటుంది, హయ్యర్ లో దగ్గర చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. ఓకే ఓకే సో ఇది మన చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. ఓకే, సో మీరు లోయర్ టైం ఫ్రేమ్ స్ట్రక్చర్ మ్యాపింగ్ చేస్తే సో మార్కెట్ అనేది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది తీసుకుంది కాబట్టి ఈ లో పాయింట్కి ఇండ్యూస్మెంట్ వెతుకుతారు. ఓకే, సో ఈ ఎక్స్ట్రీమ్ ఇంపల్సివ్ మూవ్లో ఆర్డర్ బ్లాక్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, ఆర్డర్ బ్లాక్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, సో ఎంట్రీ తీసుకుంటారు టార్గెట్ బాస్ వరకు. ఓకే, మార్కెట్ అనేది స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, ఎందుకు హిట్ అయిందంటే మీకు హైయర్ టైం ఫ్రేమ్ యొక్క బయాస్ మీకు తెలియదు కాబట్టి. ఓకే, సో అగైన్ మిటిగేషన్ బ్లాక్ అంటే ఒక హై పాయింట్ క్రియేట్ చేసిన తర్వాత అగైన్ ఈ హై పాయింట్ని మార్కెట్ అనేది బ్రేక్ చేస్తుంది. ఓకే, సో అగైన్ బ్రేక్ చేసిన తర్వాత ఈ హై పాయింట్ దగ్గర నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్తుంది. ఓకే, సో ఇది మన బుల్లిష్ మిటిగేషన్ బ్లాక్. ఓకే, సో ఇది మన బేరిష్ మిటిగేషన్ బ్లాక్ అంటే లో పాయింట్ క్రియేట్ చేసిన తర్వాత అగైన్ ఆ లో పాయింట్ని బ్రేక్ చేసిన తర్వాత ఆ లో పాయింట్ని మార్కెట్ అనేది ట్యాప్ చేసిన తర్వాత మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఫాల్ అవుతుంది. ఓకే, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ట్రేడ్ విత్ పీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ ట్రేడింగ్. బాయ్.